పర్యావరణంలో ఉన్నటువంటి వివిధ రకాల జీవులు అలాగే నిర్జీవక అంశాలు వీటి గురించి మనం చర్చించుకున్నాం. పర్యావరణంలో ఉన్నటువంటి లేదా జీవావరణంలో ఉన్నటువంటి జీవుల మధ్య గల పరస్పర ఆహార సంబంధాలను మనం ఆహార గొలుసుల రూపంలో కానీ లేదా ఆహార జాలకం రూపంలో కానీ మనం వివరించడం జరుగుతుంది. ఆహార గొలుసు ఆహార జాలకం సహాయంతో ఒక జీవి మరొక జీవిపై ఏ విధంగా ఆధారపడుతుంది, ఒక జీవి ఆహారం కోసం మరొక జీవిపై పరస్పర ఏ విధమైనటువంటి ఆహారపు సంబంధాన్ని కలిగి ఉంది అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే ఇంకొక విషయం కూడా ఆహార గొలుసులో మనం చూసింది శక్తి ఏ విధంగా ఒక స్థాయి నుండి మరొక స్థాయికి వెళ్తుంది అనేది చూసాం. అయితే దీన్ని మరింత వివరంగా వివరించడానికి అంటే ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ శక్తి స్థాయిల గురించి, వివిధ జీవుల మధ్య శక్తి ఏ విధంగా సరఫరా కాబడుతుందనే విషయాల గురించి, ప్రతి స్థాయిలో ఉన్నటువంటి జీవుల సంఖ్య గురించి మరింత స్పష్టంగా మనం తెలియజేయడానికి మనకి ఆహార గొలుసు ఆహార జాలకం ఇవి రెండిట్లోనూ మనం కొంతవరకే తెలియజేయగలుగుతున్నాం. కాబట్టి జీవావరణ పిరమిడ్ల సహాయంతో మరింత స్పష్టంగా మనం ఈ చిత్రాలతో రేఖీయంగా మనం వ్యక్తపరచగలుగుతాం. ఇక్కడ జీవావరణ పిరమిడ్లు అంటే వివిధ పోషక స్థాయిలలో ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉందనేది తెలియజేస్తుంది. ఒక పిరమిడ్ అనే దాని ఆకృతి మీకు తెలుసు. పిరమిడ్లు అనగానే మనకు ఈజిప్ట్ గుర్తుకొస్తుంది. ఈజిప్ట్లో పిరమిడ్ నిర్మాణాలు ఉంటాయి. అదే ఆకారంలో మనం ఇక్కడ ఈ యొక్క వివిధ పోషక స్థాయిలను పిరమిడ్ రూపంలో ఇక్కడ రేఖీయంగా చూపడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? పిరమిడ్లు వివిధ పోషక స్థాయిలలో ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని పిరమిడ్ల రూపంలో రేఖాత్మకంగా చూపే చిత్రాన్ని మనం జీవావరణ పిరమిడ్ అని చెప్తాం. మొట్టమొదటిసారిగా 1927లో చార్లెస్ ఎల్టన్ అనే ఆవరణ శాస్త్రవేత్త అయినటువంటి చార్లెస్ ఎల్టన్ ఈయన మొట్టమొదటి ఈ జీవావరణ పిరమిడ్ని గీయటం జరిగింది. ఇక్కడ మనం ఈ పిరమిడ్ని కనుక గమనించినట్లయితే క్రింది నుంచి పైకి ఈ విధంగా వెళ్తుంది. ఇది పైకి వెళ్ళే కొద్దీ కూడా దీని యొక్క కింద పీఠం అనేది చాలా వెడల్పుగా ఉంటుంది. ఇది ఈ వెడల్పైన పీఠం నుంచి పైకి వెళ్ళే కొద్దీ సన్నగా ఇక్కడ ఉన్నటువంటి స్థలం అనేది తగ్గుతూ వెళ్తుంది పైకి. ఇక్కడ వెడల్పుగా ఉన్నటువంటి పీఠం సన్నగా పైకి వెళ్ళేటప్పటికి ఈ విధంగా తగ్గుతూ పైకి పోతుంది రెండు వైపుల నుంచి ఏటవాలుగా. ఇది పిరమిడ్ ఆకృతిని ఏర్పరుస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే కింది భాగంలో అంటే పీఠ భాగంలో వెడల్పుగా ఉన్న భాగంలో అంటే ఇది ఇక్కడ ఎక్కువ ఉంది. ఇక్కడ మనం ఎక్కువ ప్రదేశాన్ని గుర్తిస్తాం. ప్రదేశం అనేది తగ్గిపోతూ ఉంది పైకి వెళ్ళే కొద్దీ కూడా. అంటే ఈ పోషక స్థాయిలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ, ఈ పోషక స్థాయిలో ఏమున్నాయి? ఉత్పత్తిదారులు ఉన్నాయి. మొక్కలు చెట్లు ఏవైతే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయో అవి పీఠ భాగంలో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ స్థలం ఇచ్చాం అంటే ఇవి అధికంగా ఉంటాయి, సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పైకి వెళ్తున్నాం. ప్రథమ వినియోగదారులు తక్కువ. ఉత్పత్తిదారుల కంటే కూడా ప్రథమ వినియోగదారులు ఎప్పుడు తక్కువ. పైన ద్వితీయ వినియోగదారుల సంఖ్య ప్రథమ వినియోగదారుల సంఖ్య కంటే తక్కువ. తృతీయ వినియోగదారుల సంఖ్య ఇది పైన ఉంది, శిఖర భాగంలో ఉంది. ఆ శిఖరం ఇలాగా తగ్గిపోతూ చిన్నదిగా ఉంది మిగిలిన భాగాలతో పోలిస్తే. ఇది తృతీయ వినియోగదారులు. ఈ విధంగా పిరమిడ్ రేఖాచిత్రం సహాయంతో మనం వివిధ పోషక స్థాయిల్లో ఆవరణ వ్యవస్థ నిర్మాణం ఎలా ఉందో తెలియజేస్తున్నాం. దీన్నే జీవావరణ పిరమిడ్లు అని చెప్తాం. ఇప్పుడు జీవావరణ పిరమిడ్లలో రకాలు చూద్దాం. ఒకటి సంఖ్యా పిరమిడ్లు. దీన్ని పిరమిడ్ ఆఫ్ నంబర్స్ అని చెప్తాం. రెండవది జీవ ద్రవ్యరాశి పిరమిడ్లు. దీన్ని పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అని చెప్తాం. మూడవది శక్తి పిరమిడ్లు. దీన్ని పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తాం. ఇవి మూడు రకాలు. ఇందులో మొదటిగా మనం సంఖ్యా పిరమిడ్ల గురించి చూద్దాం. పిరమిడ్ ఆఫ్ నెంబర్స్. ఇంతకుముందు మనం ఇక్కడ గీసుకున్న పటం ఏదైతే ఉందో ఇది సంఖ్యా పిరమిడ్. ఇది ఒక సంఖ్యా పిరమిడ్ని సూచిస్తూ ఉంది. ఇంతకుముందు మనం చర్చించుకున్నాం సంఖ్యా పిరమిడ్లో ఏం చర్చించాం మనం? ఆహార గొలుసులో మనకి ఏ జీవి మీద మరొక జీవి ఆధారపడుతుందో
ఆ జీవిని తినేటటువంటి జీవి ఏది, అక్కడ ఆహారంగా ఉండేటటువంటి జీవి ఏది మనకి బాణం గుర్తుల ద్వారా తెలియజేయబడుతుంది. అయితే ఆ జీవుల యొక్క పరిమాణం ఎంత అనేది పిరమిడ్ ద్వారా మాత్రమే స్పష్టంగా తెలియజేయబడుతుంది. పిరమిడ్లో కనుక మనం చూసినట్లయితే ఉత్పత్తిదారులు అధిక సంఖ్యలో ఉన్నాయి, ప్రథమ వినియోగదారులు తక్కువ సంఖ్యలో ఉన్నాయి, ద్వితీయ వినియోగదారులు ఇంకా తక్కువ, తృతీయ ఇంకా తక్కువ. అంటే సంఖ్య తగ్గుతూ ఉంది కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ. అంటే ఉత్పత్తిదారులతో మొదలుపెట్టి తృతీయ వినియోగదారులకి సంఖ్య తగ్గుతూ ఉంది అనే విషయాన్ని మనకి సంఖ్యా పిరమిడ్ చక్కగా సూచిస్తూ ఉంది. ఇక్కడ దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఉత్పత్తిదారులు అధికంగా ఉన్నారు కాబట్టి పీట భాగం వెడల్పుగా ఉంది, తర్వాత కొంచెం వెడల్పు తక్కువ ప్రథమ వినియోగదారులు. ఈ రకంగా మనకు అర్థమవుతా ఉంది. అలాగే మీ పుస్తకంలో ఒక పటం ఇచ్చాడు. పటంలో చూసినట్లయితే కొన్ని రకాల జీవులను చూపించడం జరిగింది. ఎఫిడ్లు అనేవి మొక్కలపై ఆధారపడి ఉన్నాయి, లేదా మనం గీసినటువంటి ఆవరణ వ్యవస్థల కింద ఉన్నటువంటి ఎఫిడ్లు అధిక సంఖ్యలో ఉంటాయి. మొక్కల మీద ఆధారపడిన ఎఫిడ్లు, ఆ ఎఫిడ్ల మీద ఆధారపడేటటువంటి అక్షంత పురుగులు పెద్ద పరిమాణంలో ఉంటాయి, తక్కువ సంఖ్యలో ఉంటాయి. అంటే ప్రథమ వినియోగదారుడు ఎఫిడ్ అనుకోండి, మొక్క రసం పీలుస్తూ ఉంది, మొక్కల యొక్క రసం పీలుస్తూ ఉంది, ఆకుల రసం పీలుస్తూ ఉంది. ఆకుల ఉత్పత్తిదారులు లేదా మొక్కల ఉత్పత్తిదారులు. దాని ప్రథమ వినియోగదారుడు ఎఫిడ్లు, ద్వితీయ వినియోగదారుడు అక్షంత పురుగులు. ఈ అక్షంత పురుగులు ఎఫిడ్లు తింటాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం గమనిస్తూ ఉన్నాం, ఈ అక్షంత పురుగుల యొక్క పరిమాణం పెద్దది ఉంది, సంఖ్య తక్కువ ఉంది. వీటిని తినేటటువంటి పక్షి ఏదైతే ఉందో పక్షులు దాని శరీర పరిమాణం పెద్దది ఉంటుంది, పక్షులు తక్కువ సంఖ్యలో ఉంటాయి. అంటే మనం పోషక స్థాయిల్లో పైకి వెళ్ళే కొద్దీ కూడా సంఖ్య అనేది ఎప్పుడూ తగ్గుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో, సాధారణంగా చాలా సందర్భాల్లో మనం ఈ రకమైనటువంటి నిష్పత్తిని చూస్తాం. ఇక ఏం చూస్తాం మనం, ఉత్పత్తిదారులు అధికంగా ఉండడం, ద్వితీయ తృతీయ వినియోగదారులకు వెళ్ళేటప్పటికీ సంఖ్య తగ్గిపోవటం, శరీర పరిమాణం పెరగడం అనేది మనం ఇక్కడ గమనిస్తాం. అందుచేత చాలా సందర్భాల్లో మనం ఈ పిరమిడ్ అనేది ఇదే ఆకృతితో నిట్ట నిలువుగా ఇలాగే వస్తుంది, నిలువుగా పీట భాగం వెడల్పుగా వస్తుంది. కొన్ని సందర్భాలలో అంటే ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ఇది ఉత్పత్తిదారుల సంఖ్య తక్కువగా ఉండేటటువంటి పిరమిడ్ అనుకోండి, పిరమిడ్ తిరగబడి రాయాలి, ఇలా రాయవలసి వచ్చింది. అంటే ఇక్కడ ఉత్పత్తిదారుల సంఖ్య బాగా తక్కువగా ఉంది. కొన్ని పరిస్థితుల్లో మాత్రం అలా రాస్తాం. ఎందుకని ఇక్కడ ఉత్పత్తిదారుల సంఖ్య తక్కువగా ఉంది ఎలా చెప్తున్నాం, మనం చెట్టు ఆవరణ వ్యవస్థ తీసుకున్నాం. ఒక చెట్టు మీద అనేక జీవులు ఉన్నాయి. ఈ ఆవరణ వ్యవస్థ గురించి పిరమిడ్ రాసామనుకోండి, మరి చెట్టు అంటే ఒకటే కదా, దాని సంఖ్య ఒకటే ఉంది, పరిమాణం పెద్దది ఉంది. ఆ చెట్టు మీద ఉన్న జీవుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏమైంది, పిరమిడ్ ఎలా రాయాల్సి వస్తుంది. మనం ఎలా రాయవలసి వచ్చినా కానీ ఉత్పత్తిదారులను ఎప్పుడు కూడా కిందే రాయాలి. అంతేగాని ఉత్పత్తిదారుడు తక్కువ ఉన్నాడు కదా, ఒక చెట్టే కదా అని చెప్పి పిరమిడ్ ఇలా రాసి పైన ఉత్పత్తిదారుడు రాయడం అనేది తప్పు. పీట భాగంలోనే రాయాలి. కానీ ఇది కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇలా వస్తుంది. చాలా సందర్భాల్లో ఉత్పత్తిదారుల సంఖ్య ఎప్పుడూ అధికంగా ఉంటుంది, తర్వాత ప్రథమ వినియోగదారులు ద్వితీయ. అందుచేత చాలా సందర్భాల్లో చాలా మటుకు పిరమిడ్ అనేది మనం ఈ సంఖ్యా పిరమిడ్ ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు రెండవది చూద్దాం, ద్రవ్యరాశి అంటే సంఖ్య ఆధారంగా పిరమిడ్ రూపంలో మనం ఇక్కడ రాస్తూ ఉన్నాం. ఆవరణ వ్యవస్థలో వివిధ పోషక స్థాయిల్లోని ఆవరణ వ్యవస్థ నిర్మాణం ఎలా ఉందో తెలియజేస్తున్నాం సంఖ్య ఆధారంగా. తర్వాత శక్తి, ద్రవ్యరాశి, వీటి ఆధారంగా కూడా మనం పిరమిడ్లను ఎలా గీయచ్చో చూద్దాం. జీవావరణ పిరమిడ్లో రకాల్లో మొదటిది మనం సంఖ్యా పిరమిడ్లు చూసాం. రెండవది జీవ ద్రవ్యరాశి పిరమిడ్లు, పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఈ జీవ ద్రవ్యరాశి లేదా బయోమాస్ అంటే ఏమిటి? బయోమాస్ అంటే జీవులలో ఉండేటటువంటి కణాలు కానీ కణజాలాలు కానీ, అంటే కార్బన్ పదార్థంతో తయారైనటువంటి వివిధ రకాలైనటువంటి పదార్థాలు, పోషక పదార్థాలతో శరీరం అనేది నిర్మాణమైంది. దీని అంతటినీ మనం బయోమాస్ అని చెప్తా ఉన్నాం. అంటే ఉదాహరణకి మనం చూసినట్లయితే ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులు, మనుషులు, మొక్కలు, గుల్మాలు ఏమైనప్పటికీ కూడా, నాచు, ఏది చూసినా ఇవన్నీ కూడా దేంతో తయారైనవి, ఇవన్నీ ఎక్కడి నుంచి ఉత్పత్తి అయినాయి, వీటి శరీరాల్లో ఉన్నటువంటి పదార్థం ఎక్కడి నుంచి తయారైంది? ప్రప్రథమంగా గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మి ద్వారా ఏర్పడినటువంటి చక్కెరలు కానీ, పిండి పదార్థాలు కానీ, ఇతర పదార్థాలు కానీ, వీటి నుంచి ఇతర సంక్లిష్టమైన ప్రోటీన్లు, ఎమైనో యాసిడ్లు మొదలైనవన్నీ తయారయ్యి వాటి ద్వారా ఈ జీవజాతుల్లో ఉన్నటువంటి వాటి శరీరాలన్నీ కూడా నిర్మితమవుతూ ఉన్నాయి. అందుచేత ఈ పదార్థాన్ని అంతటినీ కలిపి మనం బయోమాస్ లేదా జీవ ద్రవ్యరాశి అని చెప్తా ఉన్నాం. అంటే జీవుల శరీరంలో ఉన్నటువంటి పదార్థం జీవ ద్రవ్యరాశిని సూచిస్తూ ఉంది. ఏదైతే జీవ ద్రవ్యరాశి ఉందో ఈ జీవ ద్రవ్యరాశి అనేది
దాన్ని మండించినప్పుడు జీవశక్తి అనేది దాన్ని మండించినప్పుడు శక్తి అనేది విడుదలవుతూ ఉంది. ఉదాహరణకి మీరు ఒక కర్ర తీసుకున్నారనుకోండి, కర్ర అనేది ఏంటి, అంతకుముందు చెట్టులో ఒక భాగం, ఆ చెట్టు యొక్క జీవద్రవ్యరాశి కర్రలో ఉంది. కర్రను మండించి మనం శక్తిని పొందొచ్చు ఆ మంట ద్వారా. దీన్నే మనం బయోఫ్యూయల్ అంటాం. అంటే శక్తిని పొందడానికి ఒక వనరుగా వినియోగించుకోదగినటువంటి పదార్థం, దాన్ని మనం బయోఫ్యూయల్ అని చెప్తాం. ఇది జీవద్రవ్యరాశి. ఇప్పుడు జీవుల్లో ఉండేటటువంటి ఈ జీవద్రవ్యరాశి ఆధారంగా కనుక మనం పిరమిడ్ని నిర్మించినట్లయితే దీన్ని మనం జీవద్రవ్యరాశి పిరమిడ్ అని చెప్తా ఉన్నాం. సంఖ్యా పిరమిడ్లలో క్రింది భాగంలో ఆ సంఖ్యా పిరమిడ్లు ఎలా ఉన్నాయి, నిటారుగా ఉన్నాయి. పీట భాగం వెడల్పుగా ఉంది, పై భాగం కొనదేరి ఉంది. ఈ పిరమిడ్లో పీట భాగంలో క్రింది ఉన్నటువంటి భాగంలో ఉత్పత్తిదారులు, ప్రథమ వినియోగదారులు, ద్వితీయ, తృతీయ, ఈ విధంగా సంఖ్యా పిరమిడ్ ఉంది. ఇప్పుడు ద్రవ్యరాశి పిరమిడ్ చూసినప్పటికీ ద్రవ్యరాశి పిరమిడ్లో కూడా భౌమ్యావరణ వ్యవస్థలలో కనుక మనం చూసినట్లయితే ఇందులో కూడా పీట భాగంలో క్రింది భాగంలో మనకి ఉత్పత్తిదారులే ఉంటారు. ఉత్పత్తిదారుల్లో జీవద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది. తరువాత స్థాయికి మనం వెళ్ళేటప్పటికీ ప్రథమ వినియోగదారులు వెళ్ళేటప్పటికీ జీవద్రవ్యరాశి తగ్గుతుంది, అందుకని తగ్గింది ఇక్కడ. అలాగే ద్వితీయ వినియోగదారులకు వెళ్ళేటప్పటికి జీవద్రవ్యరాశి తగ్గుతూ ఉంది. తృతీయ వినియోగదారులకు వెళ్ళేటప్పటికి జీవద్రవ్యరాశి ఇంకా తగ్గుతూ ఉంది. ఈ పిరమిడ్ సంఖ్యా పిరమిడ్ ఇది కూడా ఒకే మాదిరిగా మనకు కనబడతా ఉన్నాయి. ద్రవ్యరాశి అనేది తగ్గుతూ ఉంది. జీవద్రవ్యరాశి ఎందుకు తగ్గుతూ ఉంది? ఉదాహరణకు ఇక్కడున్న ఉత్పత్తిదారుల్లో ఉత్పత్తిదారుల యొక్క ద్రవ్యరాశి 1 టన్ను అనుకుందాం. 1 టన్ను మొక్కలు. ఈ టన్ను మొక్కల్ని తిన్నటువంటి ప్రథమ వినియోగదారులు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రథమ వినియోగదారుల యొక్క జీవరాశి చూస్తే ఈ టన్ను ఇక్కడి నుంచి శక్తి ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి ఈ జీవద్రవ్యరాశి యథావిధిగా వెళ్ళిపోతుందా? లేదు. ఈ జీవద్రవ్యరాశి యథావిధిగా ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం ఎంతైతే ఉందో అంత మొత్తంలోనూ తరువాత స్థాయికి వెళ్ళదు. ఎందుకని వెళ్ళదు? ఈ జీవులు ఏవైతే ఉన్నాయో ఈ జీవులు దీన్ని తిన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టన్నులు కేవలం 10 నుండి 20% మాత్రమే వీటి శరీరాల్లో కణజాలం కింద మారుతుంది. వాటి ఎదుగుదలకి, కొత్త కణజాలాన్ని ఏర్పాటు చేయడానికి, వాటి శరీర ద్రవ్యరాశిని పెంచడానికి కేవలం 10% మాత్రమే ఈ ఆహారంలో వినియోగపడతా ఉంది. మరి మిగిలిన 80 to 90% ఏమవుతా ఉంది? ఆ జీవులు శ్వాసించడానికి, లేదా తిన్న గడ్డి అంతా కూడా అరగదు కదా, తిన్న గడ్డిలో కొద్ది భాగం మాత్రమే పోషకాల కింద శరీరానికి వెళ్తుంది, మిగిలింది వ్యర్థం కింద విసర్జితం అవుతుంది. అంటే మిగిలినటువంటి 80% కూడా విసర్జన కింద, అలాగే శ్వాసక్రియలోను, అలాగే వాటి యొక్క జీర్ణక్రియలోను, వివిధ జీవక్రియలు జరగడానికి, శరీరంలో ఉష్ణం అనేది ఉత్పత్తి అవ్వడానికి, ఈ రకంగా వివిధ రకాల కార్యకలాపాలకు 80 నుండి 90% వినియోగించబడితే కేవలం 10 నుండి 20% మాత్రమే దాని శరీరంలో కొత్త కణాలు ఏర్పడడానికి, దాని శరీరంలో ద్రవ్యరాశి పెరగడానికి సహాయపడుతుంది. మనం వాటి శరీరంలో ఉన్న ద్రవ్యరాశిని ఇక్కడ కొలమానంగా తీసుకుంటున్నాం. అందుచేత ఇక్కడ మనం ఇది చూసినప్పుడు ఉత్పత్తిదారుల్లో ఉన్నటువంటి ఈ ద్రవ్యరాశి అంతా కూడా ప్రథమ వినియోగదారులకు వెళ్ళదు. కాబట్టి ద్రవ్యరాశి ఎప్పుడు కూడా ఉత్పత్తిదారులుగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక స్థాయిలో దాని క్రింది స్థాయి చూసినప్పుడు క్రింది స్థాయిలో ద్రవ్యరాశి ఎక్కువ, ఇక్కడ జీవద్రవ్యరాశి తక్కువ. దీన్ని మనం ప్రథమ ద్వితీయ వినియోగదారులను మనం పోల్చి చూసామనుకోండి, ప్రథమ వినియోగదారుల కంటే ద్వితీయ వినియోగదారుల్లో జీవద్రవ్యరాశి తక్కువ. ఇక్కడ కూడా అంతే. ఈ ప్రథమ వినియోగదారిని ద్వితీయ వినియోగదారి తింటా ఉంది. తిన్నప్పుడు ఈ ద్రవ్యరాశి అంతా కూడా దాని శరీరంలోకి వెళ్ళదు. ఆహారంగా నోట్లో వేసుకున్నప్పటికీ కూడా జీర్ణమైన భాగమే శరీరంలోకి వెళ్ళి, రక్తంలోకి వెళ్ళి వివిధ రకాల పనులకు ఉపయోగపడి మిగిలింది కొత్త కణాల తయారీకి ఉపయోగపడుతుంది. అందుచేత జీవద్రవ్యరాశి అంతా కూడా ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి సరఫరా కావట్లేదు. దీన్ని బట్టి మనం తెలుసుకునేది, ఈ జీవావరణ పిరమిడ్ పరిశీలించినప్పుడు వివిధ స్థాయిలలో ఈ జీవద్రవ్యరాశి ఒక స్థాయి నుండి మరొక స్థాయికి ఈ విధంగా సరఫరా చేయబడేటప్పుడు దాని యొక్క పరిమాణం అనేది తగ్గుతూ ఉంది. ఇక్కడ ఈ పీఠ స్థానంలో ఉన్న ఉత్పత్తిదారుల జీవద్రవ్యరాశి ఎక్కువగా ఉంటే పైకి వెళ్ళే కొద్దీ అది ఒక్కొక్క స్థాయికి కూడా దాని విలువ తగ్గుతూ ఉందని మనం ఇక్కడ గమనిస్తాం. అయితే జలావరణ వ్యవస్థలో చూసినట్లయితే, ఇది మనం భౌమ్యావరణ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం. జలావరణ వ్యవస్థలో మనం చూసినట్లయితే, నీటిలో కనుక చూసినట్లయితే ఇదే పిరమిడ్ మనం ఈ విధంగా రాయవలసి వస్తుంది. ఎందుకని ఇలా రాయవలసి వస్తుంది ఈ పిరమిడ్ని? ఉత్పత్తిదారులైనటువంటి మొక్కలు, నీటిపై తేలేటటువంటి చిన్న మొక్కలు, నీటిలో ఉండేటటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వీటి జీవద్రవ్యరాశి వీటి
పై స్థాయిలో ఉండేటటువంటి ప్రథమ వినియోగదారుల జీవద్రవ్యరాశి కంటే కూడా తక్కువ. ప్రథమ వినియోగదారులో ఎక్కువ ద్రవ్యరాశి ఉంటుంది, ఈ మొక్కల్లో తక్కువ ద్రవ్యరాశి ఉంటుంది. ఈ ప్రథమ వినియోగదారుల్లో కింద ఉన్నటువంటి ఉత్పత్తిదారుల కంటే కూడా ఎక్కువ ద్రవ్యరాశి ఉంది, కాబట్టి ఇక్కడ మనం వెడల్పుగా ఉంది. అలాగే ద్వితీయ వినియోగదారుల్లో చూసినట్లయితే ద్రవ్యరాశి ఇంకా ఎక్కువగా ఉంటుంది ప్రథమ వినియోగదారుల కంటే. అలాగే ద్వితీయ వినియోగదారులను తినేటటువంటి తిమింగలాలు, పెద్ద పెద్ద చేపలను చూస్తే వాటి యొక్క ద్రవ్యరాశి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే జలావరణ వ్యవస్థలో దీన్ని మనం తలకిందులుగా రాయవలసి ఉంటుంది అన్నమాట. ఇది జీవ ద్రవ్యరాశి పిరమిడ్. ఈ జీవ ద్రవ్యరాశి పిరమిడ్ను అర్థం చేసుకోవడానికి మనం ఒక ఉదాహరణ చూడవచ్చు. ఉదాహరణగా వృక్ష ప్లవకాలు, ఫైటోప్లాంక్టన్, వృక్ష ప్లవకాలు అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేయగలిగినటువంటి ఈ వృక్ష ప్లవకాలు అనేవి 1000 కిలోగ్రాముల ఈ వృక్ష ప్లవకాలు దాని పై స్థాయిలోని జంతు ప్లవకాలను 100 కిలోగ్రాముల జంతు ప్లవకాలను ఉత్పత్తి చేయగలవు. అంటే జీవ ద్రవ్యరాశి 1000 కిలోల వృక్ష ప్లవకాలకి 100 కిలోల జంతు ప్లవకాల జీవ ద్రవ్యరాశి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ 100 కిలోల జంతు ప్లవకాల జీవ ద్రవ్యరాశి ద్వారా చేపలు ఎంత ద్రవ్యరాశి? 10 కిలోల చేపల ద్రవ్యరాశి ఏర్పడుతూ ఉంది. అంటే ద్రవ్యరాశి అనేది నష్టపోతూ ఉంది, నష్టం జరుగుతూ ఉంది స్థాయిలో పైకి వెళ్ళే కొద్దీ. ఎందుకని నష్టం జరుగుతుందో కారణాలు మనం చూసాం, ఇంతకుముందు చర్చించుకున్నాం. అలాగే చేపల నుండి మనిషికి వచ్చేటప్పటికి మనిషి శరీరంలో 1 కిలో ద్రవ్యరాశి పెరగడానికి, ఆ మనిషి శరీరంలో 1 కిలో కొత్త కణజాలాలు ఏర్పడి ద్రవ్యరాశి పెరగడానికి 1000 కిలోగ్రాముల వృక్ష ప్లవకాలు అనేవి అవసరమయ్యాయి అన్న విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా జీవ ద్రవ్యరాశి అనేది ఒక స్థాయి నుండి మరొక స్థాయికి మారుతూ ఉంటుంది. శక్తి పిరమిడ్. ఇక్కడ మనం వివిధ పోషక స్థాయిలలో శక్తి ఏ విధంగా మార్పిడి జరుగుతూ ఉంది, ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి శక్తి ఏ విధంగా రవాణా చేయబడుతుందో మనం చూద్దాం. సాధారణంగా జీవులన్నింటిలోనూ కూడా ఇక్కడ శక్తి అవసరాలు అనేవి ఉంటాయి. ప్రతి జీవి కూడా ఆహారాన్ని తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శక్తి. తీసుకున్నటువంటి ఆహారం నుంచి విడుదలయ్యేటువంటి శక్తి ఆ జీవి యొక్క మనుగడకు, దాని నిత్య కార్యకలాపాలకు, జీవక్రియలకు, అలాగే దాని ఎదుగుదలకు తోడ్పడుతూ ఉంటుంది. అందుచేత ఈ శక్తి కూడా ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి సరఫరా అవుతుంది. ఈ విధంగా అయ్యేటప్పుడు ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి శక్తి ఏ రూపంలో వెళ్తుంది? శక్తి వివిధ రూపాల్లో ఉంటుంది. ఏ రూపంలో ఎలా సరఫరా చేయబడుతుంది? ఆహార రూపంలో అంటే రాసాయనిక రూపంలో శక్తి. ఒక జీవిలో శక్తి నిలవనప్పుడు స్థితిక శక్తి, ఆహార రూపంలో ఉన్నప్పుడు స్థితిక శక్తి, శ్వాసక్రియలో ఈ ఆహారంలో ఉన్నటువంటి ఈ శక్తి అనేది, ఈ ఆహారంలో నిలవనటువంటి శక్తి అనేది వివిధ రూపాల్లోకి మారి శరీరంలో వివిధ కణజాలాలకు, వివిధ కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది. ఇది రసాయనిక శక్తి. ఈ రసాయనిక శక్తి ఏమవుతా ఉంది? ఇది ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్తూ ఉంది. ఇది ప్రారంభం ఎలా వస్తుంది? రాసాయనిక శక్తి ఈ ఉత్పత్తిదారులో ఏ విధంగా ఏర్పడుతుంది? ఎటువంటి శక్తి? సూర్యరశ్మి లేదా కాంతి. సూర్యరశ్మి లేదా కాంతి, నీరు మొదలైన పదార్థాలు. సూర్యరశ్మి, నీరు, కార్బన్ డయాక్సైడ్ ఇటువంటి పదార్థాలు కలిసి పిండి పదార్థాలు ఏర్పడతాయి. సేంద్రియ పదార్థాలు, అక్కడి నుంచి నిరీంద్రియ పదార్థాలు, ఇవన్నీ పోషక కణజాలాలని ఏర్పాటు చేస్తాయి. అంటే మొక్కల్లో ప్రథమంగా సూర్యరశ్మి, నీరు, కార్బన్ డయాక్సైడ్ వీటి నుండి మొక్కల్లో ప్రథమంగా రసాయనిక శక్తి పిండి పదార్థం రూపంలో ఏర్పడుతుంది. మొక్కలు ఉత్పత్తిదారులు. వీటిల్లోకి రసాయన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కాంతి శక్తి నుంచి వచ్చింది. కాంతి నుండి రసాయనిక శక్తి వచ్చింది. ఈ శక్తి ఎలా ఉంది? రాసాయనిక రూపంలో ఉంది. అంటే కొన్ని పదార్థాల బంధాల మధ్యలో నిక్షిప్తం చేయబడి ఉంది. ఏంటి ఆ పదార్థాలు? కార్బన్ డయాక్సైడు, నీరు, ఇవి. వీటి మధ్యలో శక్తి నిక్షిప్తం చేయబడి కొత్త అణువులు ఏర్పడ్డాయి. ఏంటది? పిండి పదార్థం. ఈ పిండి పదార్థం నుంచి ఇతరితర పదార్థాలన్నీ కూడా తయారైనవి. ఈ విధంగా ఆహార పదార్థాలలో రసాయనిక రూపంలో శక్తి అనేది జీవులలో నిల్వ చేయబడింది. ఈ జీవుల్లో మనం పోషక స్థాయిలో చూసినప్పుడు ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళేటప్పుడు, అంటే దీని ఆహారంగా సేకరించినటువంటి జంతువులకి ఈ శక్తి సరఫరా చేయబడుతుంది. మనం జీవద్రవ్యరాశిలో గమనించినట్లుగా ఇక్కడ కూడా శక్తి అనేది మొత్తంగా సరఫరా చేయబడుతుందా?
లేదు. మనం ఏదైనా ఒక మొక్క తిన్నాం, లేదా మొక్కలో ఒక భాగం తిన్నాం, ఒక పండు తిన్నాం మనం. ఆ పండులో ఉన్నటువంటి రసాయనిక శక్తి ఏదైతే ఉందో ఆ రసాయనిక శక్తి అంతా కూడా మనకి అందుబాటులోకి వెళ్తూ ఉందా? లేదు. మనం ఒక పండు తింటా ఉన్నాం, పండులో 100 యూనిట్ల రసాయనిక శక్తి ఉందనుకోండి. 100 యూనిట్ల రసాయనిక శక్తి ఉంది, రసాయనిక రూపంలో ఉంది. ఇదంతా మన శరీరంలోకి వస్తుందా? మనం తింటున్నాం? రాదు. ఎందుకని రాదు? ఈ పండు తినేటప్పుడు దాని తొక్కను మనం పాడేస్తాం. ఆ తొక్కలో కూడా రసాయన పదార్థాలు ఉన్నాయి, వాటి మధ్యలో కూడా శక్తి ఉంది, కానీ మనం తింటలేదు, అది పడేస్తాం. కాబట్టి ఆ శక్తి మనం ఇక్కడ కోల్పోయాం. అందులో ఉండే గింజలు, వాటిని కూడా మనం తినం, పడేస్తాం. మిగిలిన దాన్ని నవ్వులుతాం. ఒకవేళ మనకి నోట్లో పిప్పి లాంటిది ఏదైనా ఏర్పడింది అనుకోండి, దాన్ని ఊసేస్తాం నవిలిన తర్వాత. అప్పుడు ఇందులో మనం కొంత పదార్థం మాత్రమే తీసుకుంటున్నాం. దీంట్లో 40 నుండి 50% మాత్రం మన శరీరంలోకి తీసుకుంటున్నాం. ఆ 40 నుండి 50% శక్తి సరఫరా అయిపోతుందా మనకి? తీసుకున్న శక్తిలోనూ శ్వాసక్రియ, విసర్జన, కడుపులోకి వెళ్ళిన తర్వాత మనం ఈ పండు తిన్నాం అనుకోండి, పండు నవిలేటప్పుడు పీచు పదార్థం వస్తుంది. పీచు పదార్థం మనకి అరగదు, అది మనకి ఎటువంటి శక్తిని ఇవ్వదు, కేవలం జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది, విసర్జించబడుతుంది. మనం మింగినటువంటి పదార్థంలోనే పండులో కొద్ది భాగం బయట వదిలేసాం, తొక్క, పిక్కలు మొదలైనవి బయట వదిలేసాం, మిగిలిన భాగం మనం తిన్నాం. ఆ తిన్న భాగంలో కూడా పీచు పదార్థం అనేది మనకి జీర్ణం కాదు, అది బయటకు పోతుంది విసర్జన ద్వారా. మిగిలినది శోషించుకోబడిన దాంట్లోనూ మన జీవక్రియల్లో, శ్వాసక్రియ మొదలైన వాటిల్లో ఉష్ణ ఉత్పత్తి చేయడానికి చాలా వరకు శక్తి వినియోగించబడి కొద్ది మొత్తంలో శక్తి మాత్రమే మన శరీరంలో కణజాలాలు ఏర్పడడానికి సహాయపడుతుంది. అంటే ఈ పండు నుండి మనకి ఎంత శక్తి మనం తీసుకుంటున్నాం? పూర్తి స్థాయిలో తీసుకోవట్లేదు. ఈ పండుని తింటే మనకి సరఫరా అయినటువంటి శక్తి చాలా తక్కువ శాతం. మిగిలిన శక్తి వివిధ రూపాల్లో తిరిగి ఆవరణ వ్యవస్థలోకి వెళ్ళిపోతూ ఉంది, పర్యావరణంలోకి వెళ్ళిపోతూ ఉంది, మన శరీరంలోకి. అంటే ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి శక్తి ఇక్కడ 100% అనేది సరఫరా చేయబడట్లేదు. పైకి వెళ్ళే కొద్ది స్థాయిల్లోకి శక్తి ఎలా సరఫరా అవుతుందో తగ్గిపోతూ ఉంటుంది, ఇంతకుముందు చూసినటువంటి పిరమిడ్లా. కానీ ఇక్కడ మనం శక్తి యొక్క సంబంధాలను ఇక్కడ మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం పాలు తాగుతూ ఉన్నాం. పాలు ఎక్కడి నుంచి మనకు లభ్యమైనవి? ఆవు నుంచి. ఆవుకి గడ్డి సూర్యరశ్మి. అంటే మనం ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకునేది ఏంటి? శక్తి అనేది రసాయనిక రూపంలో మొక్కల్లో నిక్షిప్తం చేయబడుతుంది. ఏ శక్తి? సౌరశక్తి. ఈ విధమైనటువంటి సౌరశక్తిని రాసాయనిక శక్తిగా మార్చగలిగినటువంటి జీవులు ఏమిటవి? పత్రహారితం కలిగినటువంటి మొక్కలు, పత్రహారితం కలిగినటువంటి బ్యాక్టీరియా, క్లోరోఫిల్ కలిగినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో, కిరణజన్య సంయోగ క్రియ అనే క్రియను నిర్వహించగలిగినటువంటి మొక్కలు లేదా జీవులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే సౌరశక్తిని రసాయన శక్తిగా మారుస్తూ ఉన్నాయి. అందుచేత వాటిని ఉత్పత్తిదారులు అంటున్నాం. ఈ శక్తి అక్కడ నుండి మిగిలిన స్థాయిలో నుండి జీవులన్నిటికీ కూడా సరఫరా చేయబడుతుంది. అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, మనం ఏదైనా ఒక మనిషి ఒక చేపను తిన్నాడు అనుకుందాం. చేప లేదా కోడి, చికెన్. ఒక కోడి ఏం తింటాడు? చాలా భాగాలు. అందులోని ఒక కోడిలో ఒక 100 యూనిట్లు ఆహారం శక్తి అనేది ఉందనుకోండి. ఆ మనిషి కోడిని తింటే 100 యూనిట్ల శక్తి అతని శరీరంలోకి వస్తుందా? ఎన్నో రకాల భాగాలు ముందుగానే తొలగిస్తారు. తినేటప్పుడు చేప కూడా శుభ్రం చేసేటప్పుడు ఎన్నో రకాల భాగాలు తొలగిస్తారు. పండులో ఏ విధంగా అయితే తొక్కను, పిక్కలను మనం పడేస్తా ఉన్నామో, చేపలో కూడా దానికి ఉండేటువంటి రెక్కలు, మొప్పలు మొదలైన భాగాలు, పొలుసులు ఇవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. వాటి అంతట్లో ఉన్నటువంటి శక్తి కూడా బయటికి పోతా ఉంది కదా, వృధా అవుతుంది. తర్వాత తినేటప్పుడు ఉండేటటువంటి ముళ్ళు, అలాగే ఇక్కడ తినేటప్పుడు ఏదైనా మృదులాస్తి కానీ చిన్న చిన్న దుమ్ములు కానీ నవిలి మింగినప్పటికీ ఆ మింగినటువంటి దుమ్ములు కానీ ఇవన్నీ కూడా జీర్ణం కావు, విసర్జించబడతాయి. కొన్ని జంతువులు అయితే వాంతి చేసుకోవడం ద్వారా అది ఆహారం భుజించినప్పటికీ ఆ ఎముకలు అవన్నీ కూడా జీర్ణం కానివి వాంతి ద్వారా బయటికి పంపుతాయి లేదా విసర్జించబడతాయి. అంతేగాని వాటి నుండి శక్తి మనకు అందదు. తిన్న దాంట్లో ఏ పదార్థాలు అయితే జీర్ణం అవుతాయో వాటి నుంచే మనకి శక్తి అనేది లభ్యమవుతుంది. ఈ విషయాలు మనం ఇక్కడ ఎందుకు చర్చిస్తామంటే, పోషక స్థాయిలో మనం ఒక స్థాయి నుండి మరొక స్థాయికి వెళ్ళేటప్పుడు శక్తి, క్రింది స్థాయిలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో నిక్షిప్తమైన రసాయనిక శక్తి, ఇది పూర్తిగా పై స్థాయికి చేరవేయబడదు, శక్తి యొక్క నష్టం జరుగుతుంది అనే విషయాలను మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. అలాగే ఉష్ణం, ప్రతి జీవి, జంతువుల్లో చూసినట్లయితే వినియోగదారులు చాలా వరకు జంతువుల్లో చాలా జంతువులు శరీర ఉష్ణోగ్రతను కలిగి ఉండాలి. భౌమి ఆవరణలో ఉండే జంతువులు శరీర ఉష్ణోగ్రత అనేది ఉండాలి, అప్పుడు జీవించగలుగుతావు. శరీరంలో ఉష్ణోగ్రత ఉండడానికి, ఉష్ణం పుట్టడానికి శక్తి అనేది వినియోగించబడతా ఉంది. శ్వాసక్రియ ద్వారా జరిగే శక్తి ఉష్ణానికి వినియోగించబడతా ఉంది.
అందుచేత శక్తి అనేది నష్టపోతున్నాం అనే విషయాలను మనం ఇక్కడ గమనిస్తాం.